హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకునే అంశం ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత అంటే నీలోకి నువ్వు చేసే ప్రయాణం, నీ గురించి నువ్వు తెలుసుకోవడం. ఒక అడవిలో జింక ఒకటి ఉండేది. దానికి ఎప్పుడు కస్తూరి వాసన అంటే పసుపు వాసన వస్తూ ఉండేది. ఆ జింక పసుపు వాసన ఎక్కడి నుండి వస్తుంది అని అడవి అంతా గాలిస్తుంది. ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి వాసన చూస్తుంది. ఏ చెట్టు దగ్గర నుండి పసుపు వాసన వస్తుందని అడవిలోని వాగులు, నీటి బుగ్గలు, కొండలు, గుట్టలు అన్నీ వెతికి ఎక్కడ పసుపు వాసన జాడ తెలియక అలసిపోయింది. అలా జింక తన జీవితాంతం పసుపు వాసన ఎక్కడ ఉందో వెతకడంతో సరిపోయింది. అప్పుడు అడవిలో ఒక చోట ఒక ముని తపస్సు చేస్తుంటాడు. ఆఖరికి జింక ఆ మునిని అడుగుతుంది, స్వామి, నాకు ఎప్పుడు నుండో పసుపు వాసన వస్తుంది, కానీ ఆ వాసన ఎక్కడి నుండి వస్తుందో తెలియడం లేదు. అడవి అంతా వెతికాను, చాలా అలసిపోయాను, కనీసం మీరన్నా చెప్పండి పసుపు వాసన ఎక్కడి నుండి వస్తుందని. అప్పుడు ఆ ముని చెప్తాడు, జింక, నువ్వెంత అమాయకురాలివి, ఎంత పిచ్చిదానివి, ఎంత ఎర్రిదానివి. ఆ పసుపు వాసన నీ నుండే వస్తుంది. నువ్వు మామూలు జింకవు కాదు, కస్తూరి జింకవి అని చెప్తాడు. అదేవిధంగా మానవుడు దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు. గుడులు, గోపురాలు, కొండలు, గుట్టలు, చెట్లు, వాగులు, వంకలు అన్నీ వెతికి అలసిపోతాడు. తనలోనే ఆత్మరూపంలో దేవుడు కొలువై ఉన్నాడు అన్న సత్యాన్ని తెలుసుకోలేడు. నీలోని ఆత్మదేవుని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. నీ జన్మకు కారణ రహస్యాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవించడమే ఆధ్యాత్మికత. ఇక్కడ ఒక రహస్యాన్ని తెలుసుకోవాలి. మతము వేరు, ఆధ్యాత్మికత వేరు. మతము ఒక సమూహానికి సంబంధించినది. మతము దేవుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, దైవ దర్శనం కావాలంటే ఫలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలని చెప్తుంది. మతము నిన్ను భయపెడుతుంది. మతము నిన్ను బానిసను చేస్తుంది. మతము నిన్ను పరిమిత వ్యక్తివని, పాపివని చెప్తుంది. నీకు ముక్తి కావాలంటే మధ్యవర్తి ద్వారానే జరుగుతుందని చెప్తుంది. దేవుని కలవాలన్నా, దేవుని దర్శించాలన్నా మధ్యవర్తి అవసరమని చెప్తుంది. కానీ ఆధ్యాత్మికత అనేది నీ యొక్క వ్యక్తిగతమైనది. నీవే భగవంతుడు అని, నీవే శక్తి సంపన్నుడు అని, నీలోని నిగూఢంగా ఉన్న శక్తిని ప్రేరేపించి లోక కళ్యాణం కోసం, ప్రాణికోటి కోసం నువ్వు చేయవలసిన పనిని గుర్తు చేస్తుంది. కోపాలకు, భయాలకు, బాధలకు, అసూయకు, అహంకారానికి అతీతంగా ఉండేదే ఆధ్యాత్మికత. ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి జీవరాశుల్లోనూ, ప్రతి అణువులోనూ అనంతమైన శక్తిని దర్శించగలగాలి. ప్రతి సందర్భంలోనూ ఇమడాలి. ప్రతి సందర్భంలోని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇదే ఆధ్యాత్మికత. కులాలకు, మతాలకు, జాతులకు అతీతంగా ప్రతి వ్యక్తిలోనూ ఆత్మశక్తిని లేదా భగవంతుని చూడగలగడం ఆధ్యాత్మికత. డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందం కలిగి అహంకారరహితంగా జీవించడమే ఆధ్యాత్మికత. ధ్యానం ద్వారా మనసును శూన్యం చేసుకోవాలి. అప్పుడు మన చైతన్యం శరీరాన్ని, మనసును, బుద్ధిని దాటి మనలోని అనంతమైన ఆత్మశక్తిని దర్శించుకోవాలి. మన జన్మకు కారణం తెలుసుకొని ఆత్మానుసారంగా జీవించాలి. మన ఆత్మశక్తి ద్వారా మన మూలానికి అంటే అనంతమైన విశ్వశక్తితో మమేకం అవ్వాలి, విశ్వదర్శనం చేసుకోవాలి. ఇదే ఆధ్యాత్మికత. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కైండ్లీ డూ సబ్స్క్రైబ్, like and share our videos. Thank you.